ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం విషయంలో నాకైతే ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే గెలుపు ఓటములు అన్నటువంటిది అందరికీ వస్తున్నప్పుడు దాని మీద నేను అనుమానించాల్సిన అవసరం లేదు. పబ్లిక్లో ఉన్నటువంటి ఫీలింగులు బేస్ చేసుకున్నప్పుడు కూడా దానికి అనుగుణంగా రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి నేనైతే అనుమానించట్లేదు. దాన్ని ఎవడో హ్యాక్ చేస్తాడని నేను నమ్మట్ల. ప్రజాస్వామ్యం పట్ల నాకు నమ్మకం ఉంది, ఎన్నికల సంఘం పట్ల నాకు నమ్మకం ఉంది. సరే అనుమానం వచ్చింది వాళ్ళకి. నేనేమంటానంటే కౌంటింగ్ అన్నటువంటిది వీవీప్యాట్ సిస్టమ్ పెట్టారు కాబట్టి కౌంటింగ్ చూపించవచ్చు కదా. ఆ కౌంటింగ్ ఇప్పుడు ఈ పోలింగ్ బూత్లో నాకు అనుమానం ఉంది, ఈ ఈవీఎం ఏరియాలో నాకు అనుమానం ఉంది, దాన్ని లెక్క తీసి అడిగినప్పుడు అంతవరకు కౌంటింగ్ వేసి చూపించు. ఎంత డబ్బులు దానికి అయ్యేటటువంటి ఖర్చు 50,000, 80,000, 1,00,000, 2 లక్షల అడుగు. ఆ అభ్యర్థి ఖర్చు పెడతానంటే చెక్ చేయి. అలాగే ఒక 2, 3 ఎక్కువ వద్దు, ఒక 2, 3 చెక్ చేయి. వాళ్ళు అడిగిన దాన్ని ఓకే చేయి, కౌంట్ చేయి. ఆ తర్వాత ఇక వాళ్ళకి డౌట్ ఉండదు, జనానికి డౌట్ ఉండదు. సింపుల్. అది వదిలేసేసి కేవలం మళ్ళీ ఆ ఈవీఎం పట్టుకుని ఒక మాక్ పోల్ చేస్తాం అంతే తప్పించి ఇంకేం లేదంటోంది ఎన్నికల సంఘం. ఇప్పుడు ఏది బాలినేని విషయంలో చెప్తున్నటువంటి మాట అది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరమైతే హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సింది ఆ పాయింట్ మీద. ఈవీఎం వీవీప్యాట్లను కౌంట్ చేయాలి, మేము అడిగేటటువంటి కౌంటింగ్ పాయింట్లు అంటే ఏ ఏ బూతుల దగ్గర అయితే మేము అడుగుతున్నామో అక్కడ వీవీప్యాట్లు కౌంట్ చేయాలి అని అడగాలి. కౌంట్ చేసేస్తే క్లియర్ అయిపోతుంది కదా సందేహం. ఉట్టినే ఏదో కొత్తగా మళ్ళీ ఈవీఎం మిషన్ తీసుకొచ్చి అక్కడ మాక్ పోలింగ్ చేస్తే ఆ రోజున ఎట్టుందో ఈ రోజున అట్లాగే ఉందని ఎవరిది గ్యారంటీ? కాబట్టి నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, నాకైతే ఈవీఎంల మీద ఎట్లాంటి అపనమ్మకం లేదు. పర్ఫెక్ట్ అని నమ్ముతున్నా. ప్రపంచ దేశాలు మనల్ని ఆదర్శంగా తీసుకోవాలని నమ్ముతున్నా. తేడా వచ్చిందన్నప్పుడు ఒక శాంపుల్గా ఒక నియోజకవర్గానికి ఒక 6 చొప్పున అట్లా కౌంట్ వేసి చూపెట్టేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది కదా. ఎందుకు దాని మీదన వేరే వైపుకి తీసుకెళ్ళడం ఆలోచించుకోవాల్సింది.